ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా ఇక్కడ రామలక్ష్మి ఉండాలి కదా, ఇతనున్నాడేంటి? సార్ ప్లీజ్, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. ఇతను కాదంటున్నాడుగా, ఇల్లంతా వెతకండి అయ్యా. ఈయన తప్ప ఎవరో లేరు సార్. ఎవరు లేరంటే ఉన్న ఒక్కడే హంతకుడు. సార్ నేను చంపలేదు సార్, నిజంగా నాకేం తెలీదు. అది స్టేషన్లో చూసుకుందాం, ముందు నడు, అరెస్ట్ చేయండి అయ్యా. తీసుకురండి. పదండి. అయ్యా రఘురామ్ గారు, వాళ్ళెవరో ఫ్యాక్టరీ కోసం వచ్చారు. వాళ్ళకి మన పొలాలు ఇస్తే అందులో ఫ్యాక్టరీ కడతామంటున్నారు. అందుకు మీరేమంటారు? బంగారం పండే పొలాల్లో ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు. పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు లేని ఈ వ్యవసాయం చేసుకుంటే మాకేమొస్తుందయ్యా? అంతా వ్యాపారం అయిపోయిందయ్యా. ఫ్యాక్టరీ కట్టడానికి అనుమతి ఇస్తే భూములు ఇచ్చిన వాళ్ళందరికీ ఫ్యాక్టరీలో లాభాలు వాటాలు ఇస్తామంటున్నారు. అలాగే మన పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. అందరూ సంతోషంగా ఉంటారు కదయ్యా. నాకు అదే సరైంది అనిపిస్తుంది అన్నయ్య. చాలా మంది మన ఊళ్ళో పనులు దొరక్క పట్టణాలకో నగరాలకో వలస వెళ్తున్నారు. అలాంటిది ఫ్యాక్టరీలు ఇక్కడికి వస్తే ఎవరో ఊరు వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా. అందరూ ఇక్కడే ఉంటారు. ఆ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ అందులో వచ్చే లాభాలు తీసుకుంటూ అందరూ సంతోషంగా ఉంటారు కదా. ఏం మాట్లాడుతున్నావు శివరాం? ఫ్యాక్టరీ వస్తే మీరు డబ్బులొస్తాయని ఆలోచిస్తున్నారు, కానీ జబ్బులొస్తాయన్న సంగతి మర్చిపోతున్నారు. అందులో నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలతో, పొగతో ఊరు మొత్తం కాలుష్యం అయిపోతుంది. బంగారం పండే నేలలో విషం ఇంకిపోతుంది. పచ్చగా ఉన్న నేల నిస్సారంగా మారిపోతుంది. ఇంకెప్పటికీ అక్కడ మొక్క మొలవదు. అర్థమవుతుందా? పంటలు ఇంకా అవసరం లేదనే కదయ్యా ఫ్యాక్టరీకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి నేను అనుమతించను. ఫ్యాక్టరీ వస్తే మా బతుకుల్లో పంట పండినట్టేనని మేమనుకుంటుంటే మీరు పొలాల్లో పండే పంట గురించి మాట్లాడతారేంటయ్యా? ఆ పంట పండితేనే నీ కడుపు నా కడుపు నిండుతుంది. 5 వేళ్లు నోట్లోకి వెళ్తాయి. మనకి పొలాలే ముఖ్యం. ఏంటో ఎలా వచ్చావు? అయ్యా రఘురామ్ గారు, ఆ రోజు నా బిడ్డకి కళ్ళు పోయాయని, దానికి కారణం మీ మేనల్లుడే అని ఏదో కోపంలో మాట్లాడి నా బిడ్డని మీ ఇంట్లో పెట్టుకొని దాని ప్రాణాలు నిలబెట్టారు. ఈరోజు నా భర్త చనిపోయాడు. నేను ఒంటరిదాన్ని అయిపోయానయ్యా. నాతో మా ఇంటికి పంపించేయండి. దానికి కళ్ళు లేకపోయినా కష్టమో నష్టమో నేనే ఏదో రకంగా చూసుకుంటాను. ఇప్పుడు ఏమైందని ఉన్నపళంగా వచ్చి కూతురు గురించి మాట్లాడుతున్నావు? ఆయన పోయాక నేను ఒంటరిదాన్ని అయిపోయాను. తోడు లేక బిక్కు బిక్కుమంటున్నాను. అది కోరుకున్న జీవితం ఎలాగో దానికి వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. అందుకేనయ్యా నేను తీసుకెళ్దామనుకుంటున్నాను. నిజంగానే తీసుకెళ్తానంటున్నావా?
లేదా తీసుకెళ్లి ఏ నూతిలోనో గోతులోనో తోసేస్తావా? లేదయ్యా, నేనెందుకు అలా చేస్తాను? నాకు బాగా బుద్ధొచ్చింది. నాకు నా కూతురుంటే చాలు. మీరు కొంచెం దానికి సర్ది చెప్పి నాతో పంపించండి అయ్యా. తీసుకెళ్లి బాగా చూసుకుంటాను అంటే నాకే అభ్యంతరం లేదు. అలాగే తీసుకువెళ్ళు. అన్నయ్య. చారుని గౌరీతో పంపించే ఏర్పాట్లు చూడు. అలాగే అన్నయ్య. బాగారు 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 ఏమైంది బావగారు? ఎందుకింత ఆయాసపడుతున్నారు? మీరు తొందరగా ఇంటికి రావాలి బాగారు. ఇక్కడ ఫ్యాక్టరీ విషయం మాట్లాడుకుంటున్నాం. ఏమైందో చెప్పు బావా. ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుతుంది బాగారు. పరువు బాగారు, ఇది నలుగురిలో చెప్పేది కాదు. మీరు వివరాలు అడగకుండా తొందరగా ఇంటికి రండి. ఏమైందన్నయ్య? నా కూతురికి ఏమన్నా అయిందా? అబ్బా, అవన్నీ ఇంట్లో చూసుకోవచ్చమ్మా. ముందు ఇంట్లో గొడవ జరుగుతుంది. సరే, రండి పదండి. బాగారు, రండి రండి రండి. ఆ కేసుకు సంబంధించిన విషయాలు Sorry, sir. జాగ్రత్తగా చూడండి. అలాగే సార్. సారీ సార్, సారీ సార్. సారా ఏ ఊరికి ఏ బడికి? ఆయన నా హస్బెండ్, డిగ్రీ కాలేజ్లో హాకీ కోచ్. మీరు ఎవరి గురించి అడుగుతున్నారు? రామాపురంలో ఒక హత్య చేశాడని మీరు అరెస్ట్ చేశారు కదా, వాడు నా కొడుకు, ఈ అమ్మాయి భర్త. ఏంటి? రామాపురమా? ఎవరతను? ఏమడ్డారు? ఏరా, మనం అలాంటి వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేశామా? లేదు సార్. ఏంటమ్మా పోలీసులు అరెస్ట్ చేశారని నువ్వంటున్నావు, వీళ్ళేమో మాకు తెలియదని అంటున్నారు. సార్, ఏంటి సార్ ఇదంతా? మీరే కదా మా ఆయనని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నేను చూశాను. నిజానికి చంపింది ఆయన కాదు సార్, వేరే వాళ్ళు. ఇదంతా ఒక కుట్ర. చెప్పండి, మా శౌర్య సార్ ఎక్కడా? మీ భర్త కనిపించకపోతే మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి. ఏం చేశారని వచ్చి మా మీద పడిపోతున్నారు? అలాంటి అరెస్టులేమీ జరగలేదు. సార్, మీరే అరెస్ట్ చేశారు, కాదనకండి. మేం కాదమ్మా. ఎవరిని చూసి ఎవరనుకున్నావో? చూసిన వ్యక్తిని మర్చిపోవడానికి తనేం చిన్నపిల్ల కాదు కదా సార్. దయచేసి మీరు నిజం చెప్పండి. అరే ఏంటండి మీరు పోలీసుల్ని అనుమానిస్తున్నారా? మా మీద నమ్మకం లేదనుకుంటే పోలీస్ స్టేషన్ మొత్తం వెతుక్కోండి, లేదా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోండి. ఎక్కడున్నాడో వెతికి పెడతాం. నో నో నో, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు కూడా వాళ్ళతో చేతులు కలిపారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎస్, మీరంతా ఒకటే. జనాల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే, జనాల్ని కాపాడాల్సిన మీరంతా ఇలా అడ్డదారులు తొక్కుతుంటే ఇక జనాలకి దిక్కేది రక్షణ ఎక్కడా, న్యాయం ఎక్కడ నిలబడుతుంది?